మా దేవుని సన్నిధికి రా, తర్వాత వస్తా. దేవుడు వాక్యాన్ని విను, తర్వాత వింటా. దేవుడి క్రియలు నువ్వు తెలుసుకో, దేవుని పనిలో నీవుండు, తర్వాత వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడమే మనకి ఎక్కువగా. దేవుని వాక్యం చదువు, తర్వాత దేవునికి ఇవ్వు, తర్వాత. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలియదు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నప్పుడే, దేవుని సేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడే, దేవా నేను యోగ్యుడను కాను, అయినా నాకు దీన్ని నాకు అనుగ్రహించావు, నీ పనిలో ఉండగలిగే, నీ సంఘంలో చేర్చబడిగే మహాభాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీ రక్షణను చూడగలిగే స్థితిని నాకు ఇచ్చావు దేవా తండ్రి అని కృతజ్ఞులమై ఆయనకి భయపడి బ్రతకాల్సినటువంటి మన జీవితాలు అంటే వాయిదాలు. తర్వాత అందుకే ఏశావు తర్వాత అంటున్నాడు, తర్వాత అనుకున్నాడు ఏశావు. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి అంటే ఏమవుతుందిలే ఈ జ్యేష్ఠత్వం హక్కు అమ్మేసుకుంటే, తర్వాత ఏదో విధంగా నేను సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడేమో ఏశావు. అందుకే ఏశావును ముందు పెట్టి ఈరోజు మనకి నేర్పిస్తున్న పాట ఏంటంటే, దేవుడు తర్వాత అన్న మాటను మీరు పక్కన పెట్టండి. ఈరోజే, ఈ క్షణమే, ఈ నిమిషమే దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా, దేవుడు నీకు బోధిస్తున్నా, దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నా ఈ యొక్క మంచి అనుకూలమైన సమయాలలో నువ్వేం చేయాలి? దేవుడికి ఇష్టడుగా మారడానికి, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, మారు మనసు పొందుకుని నీకున్న పాపపు స్థితి అంతటిని కూడా ఏమంటే పక్కన పెట్టి దేవుని వాక్యంతో, క్రీస్తు రక్తంతో పరిశుభ్రపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, క్రీస్తు మాదిరిని కళ్ళ ముందు పెట్టుకుని ఆయన నడిచినటువంటి అడుగుజాడలను మనం నడుస్తూ ఆయన యొక్క సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి తొంగి చూసేవారంగా, ఆయన పోలికలో మార్చబడి మనం మరణించిన తర్వాత, ఎందుకంటే మరణం అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంది, మరణ దినం ఎవరి వశమో కాదు అనేది బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, అది మన చేతుల్లో లేనప్పుడు దేవుని చేతుల్లో మన మరణం ఉన్నప్పుడు, ఆ మరణం ఎప్పుడు మనకు తెలియనప్పుడు, ఆ మరణంలో మనకి విడుదల లేదు అని మన లేఖనాలు మనం బోధిస్తున్నప్పుడు, ఆ మాటలను మనం పట్టించుకుంటూ శ్రద్ధ నిలిపి ఆ వాక్యాలను మనం గ్రహించుకుంటూ భయము కలిగి, భక్తి కలిగి మనకిస్తున్న ఈ ఆయుష్ కాలంలోనే తర్వాత అనేది పక్కన పెట్టి ఈ క్షణం అందే ఇదే రక్షణ